నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. భక్తుల ప్రాణాలతో చెలగాటం. కాలం చెల్లిన శీతల పానీయాలను తెగనమ్మి గల్లా పెట్టి నింపుకుంటున్నారు షాపుల కాంట్రాక్టర్లు. ఇదేదో ఎక్కడో ప్రైవేట్ షాపింగ్ కాంప్లెక్స్ లో జరుగుతున్న బాగోతు అనుకుంటున్నారా? కాదండోయ్, సాక్షాత్తు సత్యదేవుని సన్నిధిలో ఓ కూల్ డ్రింక్స్ షాపు కాంట్రాక్టర్ బాగోతం ఇది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ గట్టు రట్టు చేసేంత వరకు అన్నవరం దేవస్థానం అధికారులు చోద్యం చూస్తున్నారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రత్నగిరిపై ఇలాంటి వ్యవహారాలు కోకొల్లలేనని భక్తులు గుసగుసలు వినబడుతున్నాయి. దేవస్థానం అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా చెవికెక్కించుకోకపోవడంతో చిర్రెత్తిన ఓ భక్తుడు సత్యదేవ కూల్ డ్రింక్స్ షాప్లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ జరుగుతున్న విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాలం చెల్లిన డ్రింక్స్ బాటిల్స్ ను గుర్తించి వాటిని సీజ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ అన్నవరం టెంపుల్ దగ్గరలో ఉన్నటువంటి సత్యదేవ కూల్ డ్రింక్స్ ఫ్యాన్సీ అండ్ కోకోనట్ షాప్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్పైర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు అనేటువంటి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ తనిఖీ చేయడం జరిగింది మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ గారు. సో ఈ తనిఖీలో ఏంటి అంటే ఉండేటువంటి ఫ్యాంటా అనే కూల్ డ్రింక్ ఫ్యాంటా మరియు డేట్ అయింది అంటే 16/2/2026 సంవత్సరంతో అవి ఎక్స్పైరీ డేట్ అయినాయి. సో అటువంటి కూల్ డ్రింక్స్ కూడా సేల్ కోసం ఉంచారు కాబట్టి వాటిని అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 5 పెద్ద ఫ్యాంటా బాటిల్స్ 2 లీటర్స్వి, 50 ఏమో మాజా బాటిల్స్, అదేవిధంగా 72 స్మాల్ ఫ్యాంటా బాటిల్స్, ఇవన్నీ కలిపి 2,700 రూపాయలు విలువ చేసేటువంటి కూల్ డ్రింక్స్ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కనుక వాటిని అన్ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి కేసు అనేటువంటి ఫైల్ చేస్తాం. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం దాన్ని ఫైన్ అనేటువంటి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.